వేస్తే వరి, లేదంటే పత్తి, కాదంటే మిర్చి, ఇలా ఒకే పంటను ఎకరాల కొద్దీ సాగు చేస్తూ సేద్యంలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాగుదారులు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, చీడపీడలు వ్యాపించినా పంటనంతా కోల్పోవలసి వస్తోంది. రైతుకు తీవ్ర నష్టం మిగులుతోంది. మరీ ముఖ్యంగా మార్కెట్లో ధర ఉంటే పండుగే, లేదంటే రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఈ స్థితి నుంచి బయటపడి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఒకే పంట మీద ఆధారపడకుండా ఏకకాలంలో విభిన్న పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉందని ఖమ్మం జిల్లా రైతు సాగు విధానాలు స్పష్టం చేస్తున్నాయి. తనకున్న కొద్దిపాటి పొలంలో మిగతా రైతులకు భిన్నంగా సేంద్రియ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు రైతు రావి రంగారావు. కూరగాయల సాగుతో లాభాలు సాధిస్తున్న ఈ సాగుదారు విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. ఏకపంట విధానానికి స్వస్తి పలికి మిశ్రమ పంటల సేద్యం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతు రావి రంగారావు. తనకున్న 5 ఎకరాల పొలంలో విభిన్న రకాల కూరగాయల్ని వినూత్నంగా పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు. డిగ్రీ వరకు చదువుకున్న రంగారావు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో 20 ఏళ్ల క్రితమే ఎకరం విస్తీర్ణంలో కూరగాయల సేద్యం మొదలుపెట్టారు. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని గమనించి ఆధునిక సేద్యపు విధానాల గురించి తెలుసుకుని ఇప్పుడు తన సేద్యాన్ని 5 ఎకరాలకు విస్తరించారు ఈ రైతు. 5 ఎకరాలను భాగాలుగా విభజించి బీర, సొర, దొండ, కాకర, ఆకాకర, టమాటా, మిరప వంటి కూరగాయల్ని సీజన్ల వారీగా సాగు చేస్తున్నారు. సేంద్రియ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడుల్ని అందిపుచ్చుకుంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యవసాయం చేస్తున్నానండి. ప్రజెంట్ సీజన్ వైజ్గా కాకర, బీర, ఆనప, టమాటా, మిర్చి, వంగ, ఆరగాకర, కొద్దిగా క్యాబేజీ కూడా సెట్ చేసుకుంటున్నానండి. అయితే ప్రజెంట్ వచ్చి బేర్ అండి. ఈ వెరైటీ వచ్చి US 6001 అండి. నావీ ఒకటి ఉందండి. 2 రకాలు పెట్టానండి. 2 బాగానే ఉన్నాయండి. నేను సాధ్యమైన కాడికి ఆర్గానిక్లోనే వ్యవసాయం చేస్తున్నానండి. ఈ మొత్తం పశువుల ఎరువులు వచ్చి ఒక 10 టన్నులు కల్టివేషన్ మొత్తం రోటోవేటర్ వేసి భూమిలో కలిపేసి దాన్ని బెడ్ సిస్టంగా బెడ్లు తోలిచ్చేసి మల్చింగ్ వేసి డ్రిప్ సాయంతో బీర, కాకర సెట్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ బీర రన్నింగ్లో ఉందండి. 60 రోజులు అయిందండి. డైలీ వచ్చి కింటన్నర అటు దిగుతున్నాయండి. మార్కెట్ కూడా 10 కిలోలు 300 నడుస్తుందండి. మేము చిల్లరగా రిటైల్గా 40 రూపాయలు అమ్ముకుంటున్నామండి. నా ఓన్ మార్కెటింగ్ కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి, క్వాలిటీగా తగ్గకుండా ఉంటాయి కాబట్టి ₹1 ఇచ్చి ఆయన కన్జ్యూమర్ కొనుక్కోవడానికి ఇష్టపడతాడండి. ఎక్కువ ఆర్గానిక్లో చేస్తానండి. ఆర్గానిక్ అంటే ఇప్పుడు పురుగులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సోలార్ ట్రాప్ ఒకటి ఎకరానికి ఒకటి కాడి తెప్పించుకున్నానండి. కషాయం ఒకటి కొట్టి కొంచెం సెట్ చేసింది తప్ప డీకంపోజర్ ఇవన్నీ వాడకుండా చేయటమే కానీ పెస్టిసైడ్స్ వాడలేదండి. ఈ ఆర్గానిక్లో ఎక్కువ పర్సెంట్ చేయటం వల్ల కన్జ్యూమర్స్ కూడా ఇష్టపడి మన కూరగాయలే కొంటున్నారండి ఎక్కువ. సాధారణ సేద్యపు పద్ధతులు సమస్యాత్మకంగా ఉంటున్నాయని గుర్తించి మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నారు రంగారావు. పందిళ్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి పంటల్ని పండిస్తున్నారు. చీడపీడల నివారణకు స్మార్ట్ విధానాలను అనుసరిస్తున్నారు. పొలంలో సోలార్ ట్రాపర్లను, జిగురు పూసిన పసుపు అట్టలను ఏర్పాటు చేసుకున్నారు. గత కొంతకాలంగా మల్చింగ్ విధానంలో కూరగాయలు సాగు చేయటం వల్ల కలుపు సమస్య తగ్గి నేలలో తేమ నిలుస్తోందని, డ్రిప్ ద్వారా 50% నీరు ఆదా అవుతోందని రైతు తెలిపారు. సేంద్రియ విధానంతో సాగు ఖర్చులు సగానికి పైగా తగ్గాయని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కాకర, బీర, ఆనప, వంగ, టమాటా, ఆరగాకర, దీనికి ఆకుకూరలు సెట్ చేస్తానండి ఇప్పుడు. ఎందుకంటే మల్చింగ్ వేసామండి, మొత్తం డ్రిప్ మల్చింగ్తో నడుస్తుంది. దీంట్లోనే ఆకుకూరలు అక్కడక్కడ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఆకుకూరలు సెట్ చేసి హెల్తీగా పెరిగేటట్టు చూసుకుంటామండి. కాకర, బీర ఇప్పుడు ప్రజెంట్ బాగానే దిగుతుందండి. కింటన్నర దిగుతున్నాయండి. ఆరగాకర కూడా డైలీ ఒక 50 కిలోలు దిగుతున్నాయండి. మార్కెట్లో కూడా బాగానే నడుస్తుందండి. ఆరగాకర వచ్చి ₹100 దాకా వెళ్తుందండి. కాకర, బీర 30-40 మధ్యలో వెళ్ళిపోతుంది. బుట్టలు, పండుగ బుట్టలు, తర్వాత మన ఆయిల్స్ వాడుతున్నానండి ఎక్కువ. ఎంఎల్స్ పేరు తెచ్చి గానుగ నూనె, వేప నూనె, మన శనగ నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ ఎంఎల్స్ పేరులో కరిగించి డైరెక్ట్గా మొక్కకు అందిస్తున్నానండి. ఆ విధంగా అందించడం వల్ల
మొక్క చేదెక్కి పురుగు ఇష్టపడదండి మొక్కని తినడానికి. ఆ విధంగా కంట్రోల్లోకి వస్తుందండి. సత్యవాణి అండి. మేము డైలీ 4-3 కూలి వస్తున్నాం ఇక్కడికి. బీరకాయలు కోయటమని, కాకరకాయలు కోయటమని, ఆరకాయలు కోయటమని ఏదో ఒక పని మాకు డైలీ చూపిస్తున్నారు రంగారావు గారు. ఇక పొద్దున్నే 9 గంటలకల్లా వచ్చేస్తాం, సాయంత్రం 4:30 కల్లా వెళ్ళిపోతాం. ఇలాంటి విధానాలు సేద్యంలో అనుసరించడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట ద్వారా ఆదాయం పొందొచ్చని ఉద్యాన అధికారులు చెప్తున్నారు. ఆసక్తిగల రైతులకు సబ్సిడీపై మల్చింగ్ షీట్ అందిస్తున్నామని అన్నారు ఉద్యాన అధికారి మీనాక్షి. తోటి రైతులు మిశ్రమ పంటల సేద్యం చేపట్టాలని సూచిస్తున్నారు. బేతుపల్లి గ్రామం లోని రావిరంగారావు గారి కూరగాయల తోటలో ఉన్నాము. మనకు ఈ రైతు వచ్చేసి మనకు 5 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నాడు. వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒకటే రకం కాకుండా 1 ఎకరం కాకర, 1 ఎకరం బీర, సోర మరియు బోడ కాకర మరియు దుండ, అట్లా వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇట్లా సాగు చేయడం వల్ల ఏంటంటే ఒక పంటలో ఒకవేళ లాస్ వచ్చినా కూడా ఆ సీజన్లో ఇంకో పంట ద్వారా మనము లాభాన్ని తీసుకోవచ్చు. మనం ఏంటంటే మన ఉద్యాన శాఖ ద్వారా కూడా మనము కూరగాయ పంటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ పైన మల్చింగ్ షీట్ సబ్సిడీ పైన ఇస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ చూస్తే మనము రావిరంగారావు గారు డ్రిప్ పద్ధతిలో ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది మొక్కలకి. మనకు డ్రిప్ పద్ధతిలో వేసుకుంటే మనకి ఏంటంటే దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. మనకు వాటర్ అనేది వేస్ట్ అవ్వదు. ఈవెన్ మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా లాస్ అనేది ఉండదు. మనకు మాయిశ్చర్ కన్జర్వేషన్ అనేది బాగుంటుంది సాయిల్లో కూడా. తోటను నేను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాను. పలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పంట గురించి కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని చాలా చక్కగా ఫాలో అవుతారు. మనకేంటంటే ఈయన పంటను కూడా మనకు సెల్ఫ్గా ఆయన అమ్ముకుంటున్నాడు, మీడియేటర్స్ లేకుండా తనే స్వయంగా రైతు బజార్లో పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది. సత్తులని రైతు బజార్లో షాప్ పెట్టుకొని సొంతగా ఓన్గా పండించుకునే ఆర్గానిక్గా చేసే మొత్తం కూరగాయలు కొన్ని మా తోటలో తెచ్చి ఎక్కువగా అమ్ముకుంటారు. అవి కాకరకాయలు, ఆరకాయ, తర్వాత ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, సొరకాయలు, బీరకాయలు, దొండకాయలు అన్నీ మన దాంట్లో 90% అయ్యే తెచ్చుకుంటామండి. లేనాటిని బయట నుంచి తెచ్చుకుంటాము. వాటితో పాటు అయ్యి కలిపి మేము సీజన్ వైజ్గా ఇప్పుడు బీరకాయ సీజన్లోనే బీరకాయ, కాకరకాయ ఎక్కువ సేల్ ఉంటాయి. ఆ టైంలో అవి తెచ్చుకుంటామండి. ఆరకాకర సీజన్లో ఆరకాకరకాయ, సొరకాయ ఇప్పుడు నుంచి ఆకుకూరలు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నుంచి కాకరి, ఆరకాకర, మావి, కొత్తిమీర, పాలకూర ఆకుకూరలు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా టమాటా ఒకటి చేసామండి. స్థానికంగా ఉన్న సత్తుపల్లి రైతు బజార్లో స్వయంగా పండించిన కూరగాయల్ని విక్రయిస్తున్నారు ఈ రైతు. రసాయన రహిత పంట కావడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.